ఈరోజు నేను సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిగారి గురించి మాట్లాడుతున్నా. అమ్మా, అన్నం పెట్టిన చెయ్యికి సున్నం రాయిపోతే బాగోదంట. ఈ శాస్త్రం ఏనాడో వెనకటి పుట్టింది. నీలాంటి వాళ్ళు వత్తరనే ఇది వెనకే పుట్టింది తల్లి. కొద్దిగా నీకు విశ్వాసం ఉందా తల్లి? విశ్వాసం ఉందా? మానవత్వం ఉందా? సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి ఈ క్వశ్చన్లన్నీ, ఈ ప్రశ్నలన్నీ కూడా మానవత్వం లేదా తల్లి నీకు? అసలు నీ బిడ్డ సుగాలి ప్రీతి అంటే ఈ ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ అన్న కాదు? దానికోసం పోరాటం చేసింది పవన్ కళ్యాణ్ అన్న కాదా? అప్పుడు పవన్ కళ్యాణ్ అన్న పదవిలో ఉండడా? నీ బిడ్డను అడ్డం పెట్టుకొని పదవిలోకి వచ్చినాడు అన్న. నీ బిడ్డను అడ్డం పెట్టుకొని మాయ మాటలు చెప్పి నిన్ను మోసం చేసి పదవి తెచ్చుకొని పదవులు అనుభవిస్తున్నాడు. ఏమో కొద్దిగా ఉండాలిగా తల్లి, నువ్వు చదివిన సంస్కారం ఉండాలిగా తల్లి నీకు. మాట్లాడే మాటకైనా భయం ఉండాలిగా తల్లి, లోపల నీకు భయం ఉండాలిగా. అప్పుడు ప్రభుత్వం ఎవరిది? నీ బిడ్డ లాంటి బిడ్డలు ఎందరో సుగాలి ప్రీతులు, ఎందరో తల్లులు, పసిపిల్లలు, ఎంతరో వేల మంది, లక్షల మంది చచ్చిపోతారు దేశం మీద. వాళ్ళకి న్యాయాలు జరుగుతున్నాయా తల్లి? ఏ ప్రభుత్వం న్యాయం చేసింది? ఏ న్యాయస్థానం న్యాయం చేసింది? ఏ న్యాయ వ్యవస్థ న్యాయం చేసింది? నువ్వొక్క పవన్ కళ్యాణ్ అన్నని అనేటప్పుడు నీకు భయం ఉండాలి, ఫస్ట్ బాధ్యత ఉండాలి, విశ్వాసం ఉండాలి, కృతజ్ఞత భావం ఉండాలి, నీలో పశ్చాత్తాపం ఉండాలి. అనేటప్పుడు ఆయన వణుకు కొట్టాల. ఒక నిజం గురించి మాట్లాడేటప్పుడు, ఒక నీతి గురించి మాట్లాడేటప్పుడు, ఒక న్యాయం గురించి మాట్లాడేటప్పుడు నీలో భయం పుట్టాల. ఆ భయం లేదు, ఎందుకంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఒక నీతిమంతుడిని పట్టుకొని ఆ దేవుడి మీదనే నువ్వు కేసు పెడతానికి వచ్చిన దుర్మార్గుల రాలివి కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. కేసు పెడతావు, ఏమని పెడతావు తల్లి? సుగాలి ప్రీతి ఎక్కడో పోవాల్సిన సుగాలి ప్రీతిని యావత్తు ప్రపంచానికి పరిచయం చేసి ఆమె మానభంగం అయింది. ఇట్టాటి ఆడబిడ్డకు, ఒక ఆడబిడ్డకు జరగకూడదు ఎట్టాటి మానభంగం. ఎట్టాటి దుర్మార్గులు ఉండరు ఈ దేశం మీద. న్యాయ వ్యవస్థలో ఎన్నులో వణుకు పుట్టించిండు, పోలీస్ వ్యవస్థలో ఎన్నులో వణుకు పుట్టించిండు, ప్రభుత్వంలో ఎన్నులో వణుకు పుట్టించిండు. అమ్మా, మనకు తెలియదు న్యాయం ఎంత బాగా జరిగేది? ఎవడికి డబ్బు ఉంటే వాడికల్లి. అన్న పోలీస్ వ్యవస్థలో లేడు, లాయర్ వ్యవస్థలో లేడు, కోర్టు జడ్జి వ్యవస్థలో లేడు, క్రిమినల్ వ్యవస్థలో లేడు. దేవుడమ్మ పవన్ కళ్యాణ్ అన్న ప్రజలకు సేవ చేసుకుందామని వచ్చిండు. నీ బిడ్డకు న్యాయం చేయాలని నీ బిడ్డను పట్టుకొని పోరాటం చేసిండు తల్లి. కానీ ఈ వ్యవస్థ మొత్తం ఆయన చేతిలో లేదుగా. పోరాటం అయితే చేసిండు, కానీ చెబుతుండుగా తారుమారు చేసిండ్రమ్మా, సాక్ష్యాలు దొరకనీయకుండా నేను చేస్తూనే ఉండ ఆయన చెప్పిండుగా. ఆయన ఒక్క నిజాయితీగా ఉంటే సరిపోతుందమ్మా. ఆయన చుట్టూ ఉండ వ్యవస్థ నిజాయితీగా ఉండాలిగా. నువ్వే లేవు తల్లి. పవన్ కళ్యాణ్ అన్న అని నువ్వు వీల్ చైర్మన్ వచ్చి అన్నని ప్రాధాయపడ్డావి, నువ్వే లేవు. నీ బిడ్డ గురించి పోరాడిన అన్న మీదనే నువ్వు కేసు పెడతానికి వచ్చిన దుర్మార్గురాలివి, నువ్వు కఠినాత్మురాలివి, నువ్వు తల్లి స్థానానికి కూడా అరుకురాలివి కాదు. నువ్వు అసలు సుగాలి ప్రీతి గురించి నువ్వు పోరాటం చేయగలవు తల్లి. ఆ తల్లిని పాడు చేసి మానభంగం చేసి తప్పించుకొని తిరిగే దుర్మార్గులు దేవుడు అంతం చేస్తాడు. కానీ నువ్వు తల్లిగా పోరాటం చేయి. కానీ మిమ్మల్ని కాపాడటానికి వచ్చిన దేవుడు మీద నిందలు పెట్టకాకు, పవన్ కళ్యాణ్ అన్న మీద నిందలు పెట్టకాకు. ఆయన దేవుడు, ఆయన నిజాతి కల్లోడు, నీతి కల్లోడు. దేవుడి మీదనే నువ్వు కేసు పెడతానికి వచ్చినవే. నీ ఎంత ధైర్యం తల్లి నీకు? కొద్దిగైనా ఉండాలిగా తల్లి నీకైనా బుద్ధి. ఎంతో మంది సుగాలి ప్రీతులు అట్టాటి వాళ్ళు, ఎంతో మంది తల్లులు ఏడుతున్నారమ్మా ఇప్పుడు కూడా. మొన్న యూట్యూబ్ వైష్ణవి చచ్చిపోతే తల్లి పిచ్చిదైపోయింది తల్లి. ఆ తల్లి గురించి ఏ నాయకుడు పట్టించుకుంటూ తల్లి ఏడుతుంది. 14 మంది అన్నలు ఉండరంట, ఏడుతుంది. అట్టాటి వాళ్ళు ఎంతమంది, లక్షల మంది ఉండరు. నువ్వు ఒక్కదానివి కాదు. నువ్వేదో నీచానికి దిగజారుతున్నావు తల్లి. దయచేసి అన్న ధర్మాన్ని శంకించకాకు. అన్న నీతి మీద నువ్వు రంగు పొలవాలని చూడకాకు, అధర్మం అని ముద్ర వేయాలని చూడకాకు తల్లి. నీకు అప్రదిష్ట పేరు వస్తుంది.
నువ్వు కన్న కడిపే చచ్చిపోయిన ఆ తల్లి ఏ లోకాన్ని ఉందో కానీ దుర్మార్గుల వల్ల చచ్చిపోయింది. కానీ ఇప్పుడు అదే కనుక ఆ తల్లి కనుక బతికుంటే నీ ముఖమైన ఉమ్మేసి బల తెచ్చిపోయేది. ఇట్లా తీసుకురావాలి కడుపుని నేను పుట్టినా అని. ఎందుకు ఇంత దుర్మార్గంగా పోరాటం చేస్తున్నావు? నీ బిడ్డను అసలు పైకి తీసుకొచ్చింది ఎవరు? నీ బిడ్డ సావుని పైకి తీసుకొచ్చింది ఎవరు? ఆయన బిడ్డను కొని తీసుకొచ్చిండు. వాడుకోలే రాజకీయంగా నీ బిడ్డని, వ్యవస్థను బాగు చేద్దామని వచ్చిండు. కానీ పవన్ కళ్యాణ్ అన్న ప్రతి వ్యక్తి మరో పవర్ స్టార్ అయితే ప్రపంచం బాగుపడుద్ది, న్యాయం గెలుతుంది, అన్యాయం ఓడిపోద్ది. కానీ అందరు కాదుగా, అందరూ మరో పవర్ స్టార్ కాలేరు కదా. 100కో 1కోటికో ఒక్కళ్ళు ఉంటారు దేవుళ్ళు. బీహార్ రాష్ట్రంలో భర్త దివార్ అని ఒక వ్యక్తి పుట్టిందంట 29 ఏళ్లకి, మహావీరుడు. ఇప్పుడు ఆయన చచ్చిపోయిన తర్వాత భగత్ సింగ్ అని బీహార్ రాష్ట్రం అట్టుడుకుతుంది. అట్టాటి వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న. కొద్దిగానే నీకు తెలివి ఉంటే తల్లి, నువ్వు 5 ఏళ్ళతో అన్నం తింటే నీ బిడ్డ చచ్చిపోయి ఏ లోకాన్ని ఉందో అట్టాటి అన్యాయం ఏ బిడ్డకి జరగకూడదు. నేను కూడా తల్లినే చెబుతున్నా, ఏ బిడ్డకి అన్యాయం జరగకూడదు. ఆ బిడ్డను చేసిన దుర్మార్గులు నిలువునేళ్ళు లేకుండా పోవాలా, దేవుడే పనిచేయడు. కానీ నీకోసం పోరాటం చేసిన అన్నమేనా నువ్వు ఇట్లా దుర్మార్గమైన కేసులు పెట్టడం, దుర్మార్గమైన మాటలు మాట్లాడటం చేయొద్దు. దయచేసి నీ కానీ నీతుంటే నువ్వు మానుకోవాలని నేను కోరుకుంటున్నా.